టీడీపీ నేత మాజీ మంత్రి నడుకుదుటి నరసింహారావు 5వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలో సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో నడుకుదుటి నరసింహారావు పెద్ద కుమార్తె మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ, ఆమె సోదరి నిఖిత తమ భావోద్వేగాలను పంచుకున్నారు. తండ్రితో తనకున్న సన్నిహిత్యాన్ని పంచుకున్నారు. అజాత శత్రువు, నిరాడంబర రాజకీయ నేత అని కొనియాడారు. చిన్నతనంలోనే తన తండ్రి ఇతరులకు సహాయపడే తత్వాన్ని నేర్పారన్నారు. కొల్లు ఫౌండేషన్ ప్రజల హృదయాలను గెలుచుకొని అందరి ఆదర అభిమానులతో అత్యుత్తమ సేవా సంస్థగా రూపుదిద్దుకుందన్నారు. కొల్లు రవీంద్రను భర్తగా పొందటం తన గౌరవంగా, అంతకు మించి ఓ వరంగా భావిస్తున్నానన్నారు. నేను నిర్మలా హై స్కూల్ బస్సు ఉండేది. నాకు ఆ రోజు ఎందుకో బస్సు రాలేదన్నమాట. సరే అని నాన్నగారిని దింపమంటే దింపుతున్నారు. ఆ బ్రేక్లో అంటే మా అమ్మగారు ఏమి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదండి, పావులా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. నీకేం కావాలన్నా ఇంట్లో నుంచే చేసి పంపించేవాళ్ళు. డాడీ కదా అని డాడీ 1 రూపీ కావాలి అంటే ఇచ్చి, నీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా కొనివ్వు అని చెప్పారు. అప్పటి నుంచి కూడా షేరింగ్ అనేది బాగా అలవాటు చేశారండి. తర్వాత రాత్రికి 9ంటికి వచ్చేవాళ్ళు. స్కూటర్ ఉండేది. స్కూటర్ ముందు ఒక డిక్కీ ఉంటుంది కదా, పాత స్కూటర్స్కి, అందులో ఫ్రూట్స్ తెచ్చేవాళ్ళు. తెచ్చి అందరికీ, అంటే మేము అందరం జాయింట్ ఫ్యామిలీ అండి. మా నాన్నమ్మ, తాతగారు, బాబాయిలు, అత్తలు, మేము ముగ్గురం అందరం కలిసి ఉండేవాళ్ళం. అందరికీ 9ంటికి నువ్వు అందరికీ వెళ్ళి బుట్ట తీసుకుని అవన్నీ తీసి అందరికీ ఏమేమి కావాలో ఇవ్వు అనేవాళ్ళు. మా తాతగారు, నాన్నమ్మ ఇప్పుడు ఎందుకమ్మా పొద్దునే తీసుకుంటామంటే, ఇలా అన్నారంటే కాదు నువ్వు అక్కడ పెట్టొచ్చి అని చెప్పేవాళ్ళు. అలా చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ వాల్యూస్ అవన్నీ చెప్పి పెంచారండి. అందుకేనేమో ఇవాళ కొల్లు ఫౌండేషన్ మన డిస్ట్రిక్ట్లో, కృష్ణా డిస్ట్రిక్ట్లో నిన్న అవార్డు తీసుకుంది కొల్లు ఫౌండేషన్ సర్వీస్ సెక్టర్లో. తర్వాత మా ఇంట్లో పాలిటిక్స్కి, అంటే రాజకీయం వేరు, ఇల్లు వేరు అనేది ఎప్పుడు చెప్పలేదండి. రాజకీయ పార్టీయే మా ఫ్యామిలీ, పార్టీలో అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, అట్లనే పెంచారు. అదే అలవాటు అండి. ఇవాళ నేను ఆడపిల్లగా ఇక్కడికి వచ్చి నుంచి మాట్లాడుతున్నానంటే దానికి ఫస్ట్ కారణం రవీంద్ర గారు. అయితే నాన్నగారు మాకు అలా ఎప్పుడు కూడా పార్టీ వేరు. ఇప్పుడు అమ్మ కూడా ఉన్నారు. మా బర్త్డేకి ఏ కలర్ ఫ్రాక్ కావాలి అంటే నాకు పింక్, వైట్ అంటే దాంతోపాటు ఎల్లో కూడా తీసుకోవాలని చెప్పేవాళ్ళు. అలాగే ఏదైనా సరే ఇంట్లో డోర్ కర్టన్స్ అంటే ఫస్ట్ అమ్మ ఎల్లో, బెడ్షీట్స్ ఎల్లో. ఇంకా అట్లా పార్టీ వేరు, ఇల్లు వేరు అనేది ఎప్పుడు లేదండి. ఇవాళ అంటే నేను మళ్ళీ రాజకీయానికి వస్తున్నాను అంటే ఇంకా అదే మాట్లాడతాం మేము. ఇప్పుడు కూడా రవి గారు నేను మాట్లాడుకున్నా, అందులో 50% మన వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అనేది మేము మాట్లాడుకుంటాం. కాబట్టి ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నాను. లీడర్, ఇప్పుడు త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయండి. లీడర్ అనే వాళ్ళు ఒక్కళ్ళే లీడర్ కాదు, మీ చుట్టూ 10 మంది ఉంటేనే మీరు లీడర్ అవుతారు. అది అంటూ ఉంటారు. నాకు ఎవరో తెలియక పెద్దగా పలకరించేదాన్ని కాదు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు. ఇప్పుడు ఏంటంటే తర్వాత తెలిసింది డాడీకి అందరూ తమ్ముళ్ళు, బామ్మరుదులు ఎక్కువ. అట్లాగే అందరంతా బాబాయిలు, మావయ్యలే అంటారు ఎప్పుడు చూస్తున్నా. అట్లా అందరంతా మనదే, మన వాళ్ళు. మేము ఇప్పుడు ఎక్కడైనా దూరంగా ఉన్నా కూడా అందరూ అయిపోతే మన వాళ్ళు అందరూ ఉంటారు, మనకి ధైర్యంగా ఉంటుంది అనేసి ఫీల్ అవుతూ ఉంటాము. సో అదే ఒకటి. ఇంకోటి, డాడీ గురించి నేను రాజకీయాలుగా కానీ లేకపోతే ఇక్కడ ఏం అభివృద్ధి చేశారన్నది నాకు అసలు తెలియదు. మీరందరూ చెప్తుంటే విన్నాదే నేను కూడా. నేను ఇప్పుడు మాట్లాడేది పర్సనల్గా కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని. చిన్నప్పుడు అంటే నాకు ఎక్కువ మెమరీస్ లేవు డాడీతో. పొలిటికల్గా రావడం వల్ల నేను 3rd క్లాస్లో హాస్టల్కి వెళ్ళిపోయాను. సో నాకు గుర్తున్నదల్లా చిన్నప్పుడు నా మధ్యలో అక్కతో గొడవలు అవుతూ ఉంటే నన్ను స్కూటర్ ఎక్కించి